అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయతోటి ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ అనమాట. మామిడికాయలో రొటీన్గా కాకుండా మనం పులిహార అవి రొటీన్గా కాకుండా ఇది ఒక వెరైటీ అనమాట. చూడండి, ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీనికి ఏమేం కావాలంటే నేను ఇక్కడ రైసు ఉడకబెట్టేసి తీసుకున్నానండి. నేను బాయిల్ చేశాను. ఒక కప్పు తీసుకున్నాను, నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. అంటే ఇది ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీనికి అలాగే మామిడికాయ ఒకటి పెద్ద సైజుది తీసుకున్నాను. పుల్లటికాయ అయితే బాగుంటుంది. అలాగే ఇది స్పెషల్ అనమాట. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కొత్తిమీర పచ్చిమిర్చి కలిపి మిక్సీ చేసుకోవాలి పేస్ట్ కింద. అలాగే తాలింపుకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం నేను ధనియా జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను, బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ చేస్తాను. పచ్చిమిర్చి, కొత్తిమీర మిక్సీ చేసుకుందాం. పచ్చిమిర్చి, కొత్తిమీర నేను మిక్సీ వేసానండి. దీనికి నేను ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కానీ దీనికి సరిపోతాయి ఒక 6-7 పచ్చిమిర్చి. పెద్ద కారం లేవు ఇవి. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మనం ఇలాగ కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా ఎప్పుడైనా మనం ఇలా పేస్ట్ చేసుకున్నప్పుడు కూల్ వాటర్ పోసుకుని, మన ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పోసుకుని మిక్సీ చేసుకుంటే అది కలరు బ్లాక్గా రాకుండా ఉంటుందన్నమాట, గ్రీన్గా ఉంటుంది. ఇది ఒక టిప్పు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఈ తాలింపు అవి వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి నేను గిన్నె పెట్టానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ ఉంటుంది ఆయిల్ వేసేస్తున్నాను. మనం తీసుకుని క్వాంటిటీ చూసుకోవాలి, 3 to 4 స్పూన్స్. కొంచెం హీట్ అవ్వాలి. ఇందులో నేను 1 స్పూను పచ్చిశనగపప్పు వేస్తున్నాను. ఒక స్పూను పచ్చిశనగపప్పు. పప్పులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. కొంచెం స్పూన్ ఫుల్గా వేస్తున్నాను. అలాగే మినప్పప్పు 1 స్పూను, జీలకర్ర ఇది కూడా ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మనం పచ్చిమిర్చి అన్నీ ఆల్రెడీ ఇందులో వేసేసుకున్నాం కాబట్టి అవసరం. అలాగే కొత్తిమీర, కరివేపాకు అండి. అన్నీ ఫ్రై చేసేసుకుని బాగా. ఇవి వేయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేస్తున్నాను. ఇవి ఎక్కువ ఫ్రై చేసేసుకోక్కర్లేదు, కొంచెం అది పచ్చివాసన పోయేదాకా కొంచెం ఇలా ఒక 2 minutes ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర మరీ ఎక్కువ వేసేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది కొత్తిమీర రైస్లా ఉంటుంది. సరిపడా కొంచెం వేసుకోవాలి చూసి. నేను దీనికి ఇప్పుడు ఒక కప్ రైస్కి ఒక చిన్న కట్ట సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం. ఒక 1/2 స్పూను పసుపు. అలాగే దీనికి సాల్ట్, సరిపడా సాల్ట్. నేను ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవటం సాల్ట్. ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేసేసుకుందాం. కొంచెం కలిపేసుకుని సరిపోతుందండి. ఇలాగా ఒక 2 minutes ఉంటే చాలు, వేగితే చాలు. ఇప్పుడు ఈ మామిడికాయ తురుము ఉంది కదా, ఇది కూడా వేసేద్దాం.
ఇది కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఇది తురిమేసాం కదా మెత్తగా. ఇది కూడా ఒక 2 మినిట్స్ అంతే. ఇది కలిసేలాగా ఆ పేస్ట్లో ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకుని అప్పుడు మనం రైస్ వేసుకుని వేసేసుకోవడమే, రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అండి. ఇది కూడా సింపుల్ రెసిపీయే. మామిడికాయలు కూడా చాలా వెరైటీలు చేసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని ఇలా మూత పెట్టేసి ఉంచుదాం. ఒక 2 మినిట్స్ అంతే. టూ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రైస్ వేసి కలిపేద్దాం. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే మనకు అది బాగా కలుస్తుంది. కలిపేసుకుని సాల్ట్ అది సరిపోకపోతే చూసుకుని సాల్ట్ అది చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం ఇలా కలుపుకుంటూ వేసుకుంటే రైస్ మనకు అది రైస్లో బాగా కలుస్తుంది. అది మిక్స్. అంతేనండి, మనకి ఇంకా రెడీ అయిపోయింది మామిడికాయ కొత్తిమీర రైస్. మీకు ఇంకా ఇందులో ఇష్టం అనుకోండి మనం పల్లి అది కూడా వేసుకోవచ్చు. ఏంటంటే ఆ పల్లి అవి వేస్తే మనకు కొంచెం పులిహోరలా వస్తుంది. మర్చిపోయాను, మనం ఈ ఇందాక చూపించాను కదా ధనియాలు జీలకర్ర పొడి, ఇందాకే ఆ తాలింపులోనే వేసేసుకోవచ్చండి. నేను గమ్మని మర్చిపోయాను. వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. కొంచెం వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఆయిల్లో కొంచెం అది ఫ్రై అయితే బాగుంటుంది పొడి. నేను ఇప్పుడు ధనియాల పొడి వేసాను కాబట్టి ఒకసారి ఉంచుతాం. ఒకసారి అది కొంచెం ఇలాగా మొత్తం అన్నం అంతా కలిసేటట్టు ఉంటే బాగుంటుంది రైస్. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయ బాగుంటుందండి. అదే మనకి సీజన్ మామూలుగా దొరకనప్పుడు అయితే ఇది ఆమ్చూర్ పొడి ఉంటుంది కదా, అది కూడా వేసుకుని ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది మనకి మామిడికాయ కొత్తిమీర రైస్. దీన్ని నేను ప్లేట్లోకి సర్వ్ చేసేస్తాను. ఓకే అండి, నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తాను. మనకి వేడివేడిగా మామిడికాయ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.